This video is brought to you by AKSIAS. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు AKSIAS. ఈరోజు ఆగస్ట్ 10కు సంబంధించి ఈనాడు, సాక్షి మరియు ఇండియన్ ఎక్స్ప్రెస్ అదేవిధంగా హిందూ పేపర్లో వచ్చిన ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ని నేను ఈరోజు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ కరెంట్ అఫైర్స్ అనేవి మీకు ప్రిలిమ్స్ మరియు మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో యూపీఎస్సి సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్స్కి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే గ్రూప్ 1 మరియు గ్రూప్ 2కి సంబంధించి మరియు టీఎస్పిఎస్సి గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 ఎగ్జామ్స్కు అదేవిధంగా ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అయిన ఎస్ఎస్సి, సిజిఎల్, క్లాట్ ఎగ్జామ్స్కి ఈ కరెంట్ అఫైర్స్ మీకు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. సో ఈ కరెంట్ అఫైర్స్లో నేను మీకు ఇంటర్నేషనల్ అదేవిధంగా నేషనల్, రీజనల్ కరెంట్ అఫైర్స్, తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రీజనల్ కరెంట్ అఫైర్స్ అదేవిధంగా ఇతర వివిధ అంశాలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్ మీకు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఈ కరెంట్ అఫైర్స్కి సంబంధించి తెలుగు మీడియం అభ్యర్థులకు ఈజీగా ఉండే విధంగా సో ఇంగ్లీష్ న్యూస్ పేపర్లో ఉన్న సమాచారాన్ని తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇవి మీకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. అదేవిధంగా మీకు మార్క్స్ అనేవి ఇంప్రూవ్ చేసుకోవడానికి కూడా ఈ కరెంట్ అఫైర్స్ మీకు చాలా ఉపయోగపడతాయి. సో ఈరోజు మనము కరెంట్ అఫైర్స్లోకి వెళ్తే ఫస్ట్ కరెంట్ అఫైర్స్ మనం ఇక్కడ గమనిస్తే హలదారికి అండ అని మనకి ఇక్కడ ప్రధానంగా వార్త కనిపిస్తుంది. సో 1,00,000 కోట్లతో వ్యవసాయ రంగంలో సదుపాయాలను కల్పించేందుకు ప్రధానమంత్రి కిసాన్ నిధిని ఏర్పాటు చేయడం జరిగింది. సో దీనికి సంబంధించిన సమాచారం ఇది. సో దీనికి సంబంధించి ఇక్కడ మనకు ఇంగ్లీష్లో కూడా న్యూస్ ఇవ్వడం జరిగింది. సో పిఎం మోడీ లాంచెస్ ఫైనాన్సింగ్ ఫెసిలిటీ వర్త్ ₹1,00,000 crore అండర్ ద అగ్రి ఇన్ఫ్రా ఫండ్. సో మనం ఈ టర్మ్ అనేది మనం గుర్తుంచుకోవాలి. అగ్రి ఇన్ఫ్రా ఫండ్ అనేది గుర్తుంచుకోవాలంటే వ్యవసాయ రంగంలో మౌలిక సదుపాయాల కొరకు ఈ 1,00,000 crore ఫండ్ని అలొకేట్ చేయడం జరిగింది. సో లాంచ్డ్ ఫైనాన్సింగ్ ఫెసిలిటీస్ ఆఫ్ ₹1,00,000 crore అండర్ ద అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ ఫర్ ద అగ్రి ఎంటర్ప్రినర్స్, స్టార్టప్స్, అగ్రిటెక్ ప్లేయర్స్ అండ్ ఫార్మర్ గ్రూప్స్ ఫర్ పోస్ట్ హార్వెస్ట్ మేనేజ్మెంట్ అండ్ న్యూచరింగ్ ఫార్మ్ అసెట్స్. సో ఇది ముఖ్యంగా అగ్రి అంటే వ్యవసాయ రంగానికి సంబంధించిన ఔత్సాహికులు ఎవరైతే ఉన్నారో సో వారి కోసము మరియు అంకుర సంస్థలు పెట్టే వారి కోసం అంటే లైక్ ఫుడ్ ప్రాసెసింగ్ కంపెనీస్ ఎవరైతే పెడుతున్నారో సో అటువంటి ఆర్గనైజేషన్స్ కోసము అదేవిధంగా కార్మిక గ్రూపులు ఏవైతే ఉన్నాయో ఆ గ్రూపుల కోసము ఈ అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ని కేటాయించడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఇందులో భాగంగా ద 6th ఇన్స్టాల్మెంట్ ఆఫ్ 17,000 crores టు మోర్ దెన్ 8.5 crore ఫార్మర్ బెనిఫిషియర్స్ అండర్ ద ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి స్కీమ్. సో ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి స్కీమ్కి సంబంధించి ప్రస్తుతం 6వ ఇన్స్టాల్మెంట్ని దాదాపు 1,700 కోట్లను కూడా విడుదల చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి ఈ ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి అనే పథకం కింద దాదాపు 8.55 కోట్ల మంది రైతులకు ఈ 17,000 crores అనేవి పంచడం అనేది జరుగుతుంది. సో ఇవి డైరెక్ట్ వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో వేయడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు ఈ ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి స్కీమ్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ అనేది ఒకసారి తెలుసుకోవాలి. సో ఈ స్కీమ్ని కేంద్ర ప్రభుత్వము ప్రవేశపెట్టడం జరిగింది. ఇందులో భూమి ఉన్న రైతులు ఎవరైతే ఉంటారో ఆ రైతులకు ప్రతి సంవత్సరము ₹6,000 చొప్పున ప్రతి 4 నెలలకోసారి అంటే ప్రతి 4 నెలలకు సంవత్సరానికి ప్రతి 4 నెలలకోసారి ₹2,000 చొప్పున ఈ నగదును డైరెక్ట్గా వారి బ్యాంకు ఖాతాలో జమ చేయడం జరుగుతుంది. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ స్కీమ్ కింద. సో ఇది రైతులకు మద్దతు ఇవ్వడానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది ఈ ఫండ్ అనేది. సో నెక్స్ట్ ఈ ఫండ్కి సంబంధించిన మరింత సమాచారం మనం తెలుసుకోవాలి. ఈ ఫండ్ అనేది దాదాపు 2029 వరకు ఈ ఫండ్ అనేది కాల పరిమితిగా నిర్ణయించడం అనేది జరిగింది. సో దీర్ఘ మరియు మధ్యతరగతి కాల పరిమితి గల వారికి ఈ ఫైనాన్సింగ్ ఫెసిలిటీని కలగజేయడం జరుగుతుంది.
సో ముఖ్యంగా ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలకు సంబంధించి దీన్నే పోస్ట్ హార్వెస్ట్ మేనేజ్మెంట్ అని అంటారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ కమ్యూనిటీ ఫార్మింగ్ అసెట్స్. సో వివిధ వ్యవసాయ పరపతి సంఘాలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యవసాయ సంఘాలకు సంబంధించి రుణ సదుపాయాన్ని కల్పించడానికి ముఖ్యంగా ఈ ఫండ్ని క్రియేట్ చేయడం జరిగింది. సో సపోజ్ ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వ్యవసాయ పరపతి సంఘాలను కూడా క్రియేట్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి కొన్ని ఫండ్స్ని కూడా రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ వ్యవసాయ పరపతి సంఘాలు వ్యవసాయ రంగానికి కావలసిన మౌలిక సదుపాయాలు లైక్ మెషినరీ కానీ లేకపోతే హార్వెస్ట్ మెషినరీకి సంబంధించి సో ఈ ఫండ్ ద్వారా ఆ మెషినరీని కొనుగోలు చేయడం జరుగుతుంది. సో తద్వారా వీరికి వ్యవసాయంలో మరింత దిగుబడి రావడానికి మరింత అవకాశాన్ని ఇచ్చినట్లు ఉంటుందనే భావనతో ఈ అగ్రి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్కి ప్రస్తుతం 1,00,000 కోట్లను కేటాయించడం అనేది జరిగింది. సో ఈ అగ్రి ఇన్ఫ్రా ఫండ్ని మానిటరింగ్ చేసేది ఎవరు అంటే ఆన్లైన్ ద్వారా దీన్ని మానిటరింగ్ చేయడం జరుగుతుంది. మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అనే ప్లాట్ఫామ్ ద్వారా ఈ అగ్రి ఇన్ఫ్రా ఫండ్ని పర్యవేక్షించడం జరుగుతుంది. సో ఇక మనకు నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసి ఇటీవల మనకు కేరళలోని కోజికోడ్లో విమాన ప్రమాదం సంభవించింది. సో ఆ విమాన ప్రమాదానికి సంభవించే తీవ్ర ప్రాణ నష్టం కూడా జరిగింది. సో మనకు ముఖ్యంగా ఇటీవల ఈ విమాన ప్రమాదానికి సంబంధించి ముఖ్యంగా ఒక కీవర్డ్ అనేది మనకు ప్రధానంగా వార్తల్లో వచ్చింది. అదే టేబుల్ టాప్ రన్వేస్కి సంబంధించి. సో ఈ టేబుల్ టాప్ రన్వే అనేది ఏమిటి, సో ఇవి మన దేశంలో ఎక్కడెక్కడ ఉన్నాయనేది తెలుసుకుందాం. ఇది టేబుల్ టాప్ రన్వేకి సంబంధించి మీకు ఇక్కడ పిక్టోరియల్ రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది. సో దీని ద్వారా మీకు ఈజీగా అర్థమయ్యే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ ఒక ఎత్తైన పర్వతం అనేది ఉంటుంది. సో ఈ ఎత్తైన పర్వతము పై భాగాన ఈ రన్వేని నిర్మించడం అనేది జరుగుతుంది. సో ఈ పర్వతం పై భాగాన కొంత మేరకు తొలగించి సో ఇక్కడ ఒక రన్వే లాంటిది ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది. సో ఈ రన్వే ఏ విధంగా ఉంటుందంటే ఎగ్జాక్ట్ టేబుల్ ఏ విధంగా ఉంటుందో అదే విధంగా ఈ రన్వే అనేది ఉంటుంది. అందుకని దీన్ని టేబుల్ టాప్ రన్వే అని అంటారు. సో దీనికి ఈ రన్వేకి ఇరుపక్కల కొంత ఏటవాలుగా ఉంటుంది. ఇక్కడ ఒకసారి గమనించండి. దేర్ ఆర్ జనరల్లీ కన్స్ట్రక్టెడ్ బై చాపింగ్ ఆఫ్ హిల్ టాప్స్ అంటే పర్వత శిఖరాల పైన విచ్ క్రియేట్స్ ఏ ప్లాటూ ఆర్ టేబుల్ టాప్. సో దే మే హ్యావ్ స్టీప్ precipices on either sides that drop into deep gorges. సో ఈ టేబుల్ టాప్ రన్వేకి ఇరుపక్కల లోయలు ఉంటాయి. సో ఇది దీని యొక్క ముఖ్యమైన నిర్మాణం కనుక మనం గమనిస్తే సో ఇవి ఈ విధంగా మనకు ఏరోప్లేన్ అనేది ల్యాండ్ అవుతుంది ఈ టేబుల్ టాప్ రన్వేపై. సో ఇక్కడ ఇవన్నీ ఇది కింద ఉన్న లోయ ప్రాంతం ఇది. సో ఈ టేబుల్ టాప్ రన్వేని కనుక గమనిస్తే దీని యొక్క విడ్త్ అనేది చాలా తక్కువగా కంజెస్టెడ్గా ఉంటుంది. సో దీని మీద ఓన్లీ ఎక్స్పీరియన్స్డ్ పైలట్స్ మాత్రమే దీన్ని సులువుగా హ్యాండిల్ చేయవచ్చు. సో ఈ టేబుల్ టాప్ రన్వేస్ ఎక్కడెక్కడ ఉన్నది ఇక్కడ మీకు మ్యాపింగ్ పాయింట్ ఆఫ్ ఇవ్వడం జరిగింది. కులు, అదేవిధంగా లేంగ్పుయ్, మ్యాంగ్లూర్, కోజికోడ్లో ఉన్నాయి ఈ టేబుల్ టాప్ రన్వేస్. అదేవిధంగా నేపాల్లో వచ్చేసి కాట్మండ్లో, భూటాన్లో వచ్చేసి ప్యారోలో ఈ టేబుల్ టాప్ రన్వేస్ అనేవి ఉన్నాయి. సో మన దేశంలో ఉన్న మొత్తం టేబుల్ టాప్ రన్వేస్ వచ్చేసి 5 ఉన్నాయి. సో ఇక్కడ కులులో ఒకటి, సిమ్లాలో ఒకటి, ఈ లేంగ్పుయ్లో ఒకటి, మ్యాంగ్లూర్, అదేవిధంగా కోజికోడ్లో మొత్తం 5 టేబుల్ టాప్ రన్వేస్ ఉన్నాయి. ఈ నెంబర్ గుర్తుంచుకోండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ప్రస్తుతం జరిగిన ఈ కోజికోడ్ విమానాశ్రయం ప్రమాదంపై గతంలోనే ఒక కమిటీని కూడా నియమించడం జరిగింది. గతంలో కూడా ఇక్కడ మ్యాంగ్లూర్లో ఈ టేబుల్ టాప్ రన్వేకి సంబంధించి విమాన ప్రమాదం అనేది జరిగింది. సో ఈ కోజికోడ్ విమానాశ్రయం రన్వే ఏదైతే ఉందో ఇది ఏమాత్రం సురక్షితం కాదని 2011వ సంవత్సరంలో మార్షల్ బిఎన్ గోఖలే సారథ్యంలోని కమిటీ హెచ్చరించడం అనేది జరిగింది. ఈ కమిటీ పేరు మీకు చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. సో
ఈ రన్వే ఏదైతే ఉందో ఈ రన్వే అనేది అత్యంత హానికరమని, మంగళూరు లాంటి భయానక ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని ఈ కమిటీ హెచ్చరించడం జరిగింది. సో ఈ కమిటీని కేంద్ర ప్రభుత్వానికి కూడా గతంలో సమర్పించడం జరిగింది. సో మనకు ఈ పిక్చర్లో చూసుకున్నట్లు రన్వే అనేది చాలా చిన్నదిగా ఉంటుంది. సో ఇక్కడ ఈ హెలికాప్టర్ ఈ ఏరోప్లేన్ ల్యాండ్ అయ్యే సమయంలో మనకు ఈ పైలట్కి ఈ రన్వే ఏదైతే ఉందో ఇది కరెక్ట్గా కనిపించే అవకాశం అనేది ఉండదు. సో ప్రస్తుతం ఈ వర్షాకాలంలో మరింత ప్రమాదకరంగా మారే అవకాశం ఉంటుంది కాబట్టి సో ఈ రన్వేని పునరుద్ధరణ చేయాలని గతంలో ఈ మార్షల్ బిఎన్ గోఖలే కమిటీ పేర్కొనడం జరిగింది. సో ఈ టేబుల్ టాప్ రన్వేలపై ప్రతికూల వాతావరణ సమయం అంటే ఇటువంటి వర్షాలు సంభవించిన సమయంలో ల్యాండింగ్ అనేది చాలా ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంటుంది. సో ఈ వర్షాకాలంలో ఈ వర్షాలు భారీగా కురవడం వలన పైలట్లు ఈ రన్వేకి సంబంధించి దృష్టి అనేది కరెక్ట్గా కేంద్రీకరించే అవకాశం అనేది ఉండదు. సో ఆ సమయంలో కరెక్ట్గా ఆ రన్వేపై ల్యాండ్ అవ్వాల్సిన అవసరం అనేది ఉంటుంది. ఒకవేళ ఇక్కడ టచ్ డౌన్ అనే పాయింట్ ఉంటుంది ఈ రన్వేపై. ఈ పాయింట్ కన్నా ముందే విమానం గనక ల్యాండ్ అయితే ప్రమాదాలు జరిగే అవకాశాలు అనేవి ఉంటాయి. సో ఇది ఈ రన్వేకి సంబంధించిన సమాచారం మీద ఒకసారి మీరు చూసుకోండి. ఇక నెక్స్ట్ టాపిక్ మనం ఇక్కడ తీసుకుంటే అమిద్ పాండమిక్ ఇండియా అండ్ పాక్ స్పార్ ఓవర్ ఇండస్ వాటర్ టాక్స్. సో ఇది సింధు జలాలు ఏవైతే ఉన్నాయో సింధు నది జలాలకు సంబంధించి దానికి ఒక ఒప్పందం జరిగింది గతంలో. సో దానికి సంబంధించి ప్రస్తుతం ఇండియా మరియు పాకిస్తాన్ మధ్య చర్చలు కొనసాగుతున్నాయి. అయితే ప్రస్తుతం ఈ కోవిడ్-19 నేపథ్యంలో చర్చలు అనేవి కొనసాగించడం కుదరదు అని ఇక్కడ ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో ఇండియా హ్యాస్ రిఫ్యూజ్డ్ ఏ రిక్వెస్ట్ బై పాకిస్తాన్ టు హోల్డ్ ఏ మీటింగ్ ఆన్ ఇష్యూస్ అరౌండ్ ద ఇండస్ వాటర్ ట్రీటీ ఎట్ అత్తరి చెక్ పోస్ట్ నియర్ ఇండియా పాకిస్తాన్ బార్డర్. సో ఈ ఇండియా పాకిస్తాన్ బార్డర్లో ఉన్న ఈ అట్టరి అనే చెక్ పోస్ట్ ఏదైతే ఉందో ఇక్కడ ఈ ఇండస్ వాటర్ ట్రీటీకి సంబంధించి చర్చలను కొనసాగించాలని పాకిస్తాన్ భారతదేశాన్ని రిక్వెస్ట్ చేయడం జరిగింది. అయితే భారత ప్రభుత్వం ప్రస్తుతం దాన్ని రిజెక్ట్ చేయడం జరిగింది ఆ రిక్వెస్ట్ని. దీనికి సంబంధించి యాక్చువల్గా ఈ సింధు నది జలాల ఒప్పందానికి సంబంధించి సమాచారం అనేది మనం తెలుసుకోవాలి ముందు. సో ఇండియా మరియు పాకిస్తాన్ల మధ్య వరల్డ్ బ్యాంక్ సింధు నది జలాల ఒప్పందం అనేది కుదించడం జరిగింది గతంలో. ఇండియాకి పడమర నదులైన సింధు, జీలం, చీనాబ్ జలాలపై పాకిస్తాన్కు పూర్తి హక్కులు అనేవి దక్కాయి. ఇక్కడ మీకు మ్యాపింగ్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇది ఇండస్ రివర్. ఈ ఇండస్ రివర్లో ఇక్కడ జీలం నది ఉంటుంది పాకిస్తాన్లో, అదేవిధంగా చీనాబ్ రివర్, ఇటు రావి రివర్, సట్లెజ్ రివర్ అనేది ఇట్లా ఇండియాలోకి ప్రవేశిస్తుంది. అదేవిధంగా బియాస్ రివర్ అనేది ఉంటుంది. సో మనకి ఇక్కడ గమనిస్తే ముఖ్యంగా ఈ ఇండస్ రివర్ అనేది పాకిస్తాన్ భూభాగం నుంచి ప్రయాణించి ఈ పాకిస్తాన్లో ఇది వివిధ నదులుగా ఇక్కడ చీలిపోవడం జరిగింది. సో ఈ మ్యాపింగ్ ఒకసారి చూసుకోవాలి. ఈ మ్యాపింగ్ చూసుకుంటే ఈ సింధు నది జలాల ఒప్పందం అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో సింధు, జీలం, చీనాబ్ అనే నదులు ఏవైతే ఉన్నాయో ఈ నదులకు సంబంధించి పాకిస్తాన్కు పూర్తి హక్కులు ఉంటాయి. సో దీని ద్వారా ఈ నదుల్లో ఉన్న 80% జలాలు పాకిస్తాన్ వినియోగించుకోవచ్చు. ఇక తూర్పు నదులుగా చెప్పే రావి, బియాస్, సట్లెజ్ నదులు ఏవైతే ఉన్నాయో ఈ నదీ జలాలని ఇండియాకు కేటాయించడం అనేది జరిగింది. ఇక్కడ ఈ నదుల పేర్లు ఎవరెవరికి కేటాయించడం అనేది కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది. సో దాన్ని ఒకసారి మ్యాపింగ్ చేసుకొని క్లియర్గా రాసుకుంటే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఎందుకంటే గతంలో దీని మీద క్వశ్చన్స్ కూడా అడగడం జరిగింది. ఈ సింధు నది జలాలకు సంబంధించి అనేక సార్లు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో క్వశ్చన్ అడగడం జరిగింది. సో మనకి ఎక్కువగా కన్ఫ్యూజ్ అయ్యేది ఎక్కడంటే ఏ నదులకు ఏ దేశంలో ఉన్నాయనేది మనకు చాలా ఇంపార్టెంట్. అంటే పాకిస్తాన్కు కేటాయించిన నదులు సింధు, జీలం, చీనాబ్. అదేవిధంగా ఇండియాకు సంబంధించి రావి, బియాస్, సట్లెజ్ అనే నదీ జలాలను కేటాయించడం అనేది జరిగింది. సో ఈ
3 నదులు ఏవైతే ఉన్నాయో ఈ నదుల నుంచి ఇండియాకు దాదాపు 33 మిలియన్ ఎకరాల అడుగుల నీళ్లు లభించాయి. సో రావి, బియాస్, సట్లెజ్ ఈ నదులు ఏవైతే ఉన్నాయో సో దీనిపై డ్యాములు నిర్మించి 95% నీటిని మన అవసరాలకు వాడుకోవడం అనేది జరుగుతుంది ప్రస్తుతం. సో మిగిలిన 5% నీళ్లు మాత్రమే పాకిస్తాన్లోకి ప్రవహిస్తున్నాయి. సో ఈ నీళ్లను కూడా వాడుకోవడం కోసం 100 మీటర్ల ఎత్తున షాపూర్ కాంది డ్యామ్ కట్టాలని ఇండియా గతంలో నిర్ణయించడం జరిగింది. అదేవిధంగా ప్రస్తుతం కంచన్గంగా హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టుకు సంబంధించి, అదేవిధంగా రాట్లే హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టుకు సంబంధించి కూడా ఇరు దేశాల మధ్య వివాదాలు అనేవి కొనసాగుతున్నాయి. అయితే ప్రస్తుతం ఈ కంచన్గంగా హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దాన్ని, అదేవిధంగా రాట్లే హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టులు ప్రస్తుతం మన భారతదేశము నిర్మిస్తుంది. సో దానికి సంబంధించే ఇప్పుడు చర్చలు కొనసాగించాల్సిందిగా పాకిస్తాన్ కోరడం జరిగింది. సో ఇక్కడ మీకు కొన్ని కీలకమైన పాయింట్స్ అండర్లైన్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను చెప్పినట్లుగా ఇక్కడ గమనించండి. ద ప్రాక్టీస్ ఎట్ ద ఇండస్ వాటర్ టీటీ మీటింగ్స్, అంటే ఈ సింధు నది జలాలకు సంబంధించిన ఈ చర్చలు ఏవైతే ఉన్నాయో సో వాటిని నిర్వహించేది ఎవరంటే ఇండస్ వాటర్ కమిషనర్స్ ఫ్రమ్ బోత్ కంట్రీస్. ఇండియా మరియు భారతదేశానికి సంబంధించి ఈ సింధు నది జలాల ఒప్పందానికి సంబంధించిన కమిషనర్ల స్థాయిలో ఈ చర్చలు అనేవి కొనసాగుతాయి. సో ఇష్యూస్ ఆన్ కన్స్ట్రక్షన్ ఆఫ్ డ్యామ్స్ అండ్ హైడ్రో పవర్ ప్రాజెక్ట్స్ కన్సర్నింగ్ ద ఇండస్ రివర్ సిస్టమ్ ఆర్ డిస్కస్డ్. సో ఈ నదీ జలాలపై నిర్మించే డ్యామ్లు మరియు హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో హైడ్రో పవర్ ప్రాజెక్ట్స్, ఆ హైడ్రో పవర్ ప్రాజెక్ట్స్కి సంబంధించి ఈ చర్చలు అనేవి కొనసాగుతున్నాయి. సో దీనికి సంబంధించి రాట్లే రివర్ ప్రాజెక్ట్ అనేది ఉంది. ఈ రాట్లే హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్రాజెక్ట్ అనేది 850 మెగావాట్స్ ప్రాజెక్ట్స్, ఇది హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ ఇది. సో దీనిని చీనాబ్ నదిపై నిర్మించడం అనేది జరుగుతుంది. ఈ నది పేరు గుర్తుంచుకోవాలి. ఈ రాట్లే హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ను ఏ నదిపై నిర్మిస్తున్నారని మనకు క్వశ్చన్ అడగవచ్చును. సో దీనికి సంబంధించి పాకిస్తాన్ కొంత వివాదాన్ని రేకెత్తడం జరిగింది కనుక సో ఇది కొంచెం ఇరు దేశాల మధ్య వివాదాస్పదమైన ప్రాజెక్ట్గా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా గతంలో కంచన్గంగా అనే హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ కూడా సంబంధించి కూడా పాకిస్తాన్ కొన్ని వివాదాలను రేకెత్తడం జరిగింది గతంలో. అయితే ప్రస్తుతం ఈ కంచన్గంగా హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ నిర్మాణం అనేది కొనసాగుతుంది. సో ఈ సింధు నది జలాల ఒప్పందం ఏ సంవత్సరంలో జరిగింది అనేది గుర్తుంచుకోవాలి. ఇది 1960వ సంవత్సరంలో ఈ సింధు నది జలాల ఒప్పందం అనేది జరిగింది. వరల్డ్ బ్యాంక్ ఇరు దేశాల మధ్య ఈ ఒప్పందాన్ని కుదుర్చడం జరిగింది. అయితే ఇప్పటి వరకు దీని మీద వివాదాలు రాకపోయినప్పటికీ గతంలో అంటే 2016వ సంవత్సరంలో సర్జికల్ స్ట్రైక్స్ జరిగిన నేపథ్యంలో పాకిస్తాన్ సైన్యాలు భారత సైన్యంపై కాల్పులు జరిపిన సందర్భంలో అప్పుడు భారత ప్రధానమంత్రి ఈ సింధు నది జలాల ఒప్పందానికి సంబంధించిన ప్రస్తావనను తీసుకురావడం జరిగింది. అందులో భాగంగా భారత ప్రధానమంత్రి ఒక వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. బ్లడ్ అండ్ వాటర్ కుడంట్ ఫ్లో టుగెదర్, అంటే రక్తము మరియు నీరు కలిసి ప్రవహించలేవు అని. సో తద్వారా ఈ సింధు నది జలాలకు సంబంధించి పూర్తిగా భారతదేశము ఈ నీటిని వాడుకుంటుందని గతంలో ఒక ప్రకటనను చేయడం జరిగింది. సో అందులో భాగంగా ప్రస్తుతం ఇది ఒక వివాదాస్పదమైన అంశంగా గత 3 సంవత్సరాల నుంచి ఇది వార్తల్లో ఉంది. కాబట్టి దీని గురించి మనం క్లియర్గా చదువుకోవాలి. సో ఇక నెక్స్ట్ టాపిక్ గనక తీసుకుంటే శ్రీలంక ప్రధానమంత్రికి సంబంధించి ఇటీవల శ్రీలంకలో ఎలక్షన్స్ నిర్వహించడం జరిగింది. ఈ ఎలక్షన్స్లో మహేంద్ర రాజపక్సే విజయాన్ని సాధించడం జరిగింది. సో ప్రస్తుతం అతని యొక్క ప్రమాణ స్వీకారానికి సంబంధించిన న్యూస్ ఇది. సో ఫార్మర్ ప్రెసిడెంట్ మహీంద్ర రాజపక్సే took the oath of office as Prime Minister of Sri Lanka following the ruling party's landslide victory in the August 5th general elections. Mr. Rajapaksa polled a record-breaking share of preferential votes over the 5 lakh this election. సో ఇతను
ఇటీవల జరిగిన ఎలక్షన్స్లో ఘన విజయాన్ని సాధించిన నేపథ్యంలో ప్రస్తుతం ఈ శ్రీలంక ప్రధానమంత్రిగా మహేంద్ర రాజపక్షే ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఇది 4వసారి ఇతను ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం. ఈ నెంబర్ కూడా గుర్తుంచుకోవాలి, ఎన్నవసారి అనేది కూడా. సో ఇక్కడ మనకు మరొక ఇంపార్టెంట్ అంశం వచ్చేసి ఎగ్జామ్ పరంగా, సో ఈ ప్రమాణ స్వీకారం ఎక్కడ జరిగింది అనేది కూడా మనకు ఆ లొకేషన్ ఇంపార్టెంట్. సో ద స్వేరింగ్ ఇన్ సెరమనీ వాజ్ హెల్డ్ ఎట్ కెలనియా రాజ మహావిహార ఎట్ ఏ రివర్డ్ బుద్ధిస్ట్ టెంపుల్ నియర్ కొలంబో. ఈ లొకేషన్ గుర్తుంచుకోవాలి, దానికి సంబంధించి ఇమేజ్ కూడా మీకు ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది మీకు క్లియర్గా అర్థం కావడానికి. సో ద కెలనియా రాజ మహావిహార ఆర్ కెలనియా టెంపుల్ అంటారు దీన్ని. ఇది ఒక బుద్ధిస్ట్ టెంపుల్ ఇది. సో ఇది శ్రీలంకలో ఉంది, అంటే కొలంబోకి దగ్గరలో ఉంటుంది ఈ కెలనియా రాజమహా విహార అనేది. ఇది బుద్ధిస్ట్ టెంపుల్, ఇది గుర్తుంచుకోవాలి మీరు. సో ఇక నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ముంబై ట్రాఫిక్ సిగ్నల్స్కి సంబంధించి. సో ఈ ట్రాఫిక్ సిగ్నల్స్లో మొట్టమొదటిసారిగా లింగ సమానత్వం అని ఇవ్వడం జరుగుతుంది. సో ముంబై మున్సిపల్ కార్పొరేషన్ దేశంలోనే మొట్టమొదటిసారిగా ఒక నూతన ఒరవడికి శ్రీకారం చుట్టిందని మనం చెప్పవచ్చును. ఇప్పటి వరకు మనం గమనిస్తే ట్రాఫిక్ సిగ్నల్స్ ఏవైతే ఉన్నాయో ఈ ట్రాఫిక్ సిగ్నల్స్లో మనుషులు నడిచేందుకు అక్కడ సూచించే సింబల్స్ ఏవైతే ఉన్నాయో ఆ సింబల్స్లో ఎక్కువగా పురుషుల సింబల్స్ మాత్రమే ఉంటాయి దేశవ్యాప్తంగా. అయితే ప్రస్తుతం ముంబైలోని జీ నార్త్ వార్డులోని పలు కూడళ్లలో ఈ ట్రాఫిక్ సిగ్నల్స్ సంకేతాలపై మహిళా బొమ్మలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇది దేశంలోనే మొట్టమొదటిసారి ఈ విధంగా ఏర్పాటు చేయడం. సో దీన్ని బట్టి లింగ సమానత్వానికి ఇంపార్టెన్స్ ఇస్తున్నట్లు వీరు పేర్కొనడం జరిగింది ముంబై మున్సిపల్ కార్పొరేషన్ వారు. సో మనకి ఇక్కడ జస్ట్ ఇది ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ మనకి. ఇక నెక్స్ట్ టాపిక్ కనుక తీసుకుంటే డిఫెన్స్ మినిస్ట్రీ టు ఇంపోర్ట్ ఎంబాగ్ ఆన్ 101 ఐటమ్స్. సో డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. సో దానికి సంబంధించి ఇక్కడ మనకు ఈ న్యూస్ అనేది కవర్ చేయడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి తెలుగులో కూడా ఇవ్వడం జరిగింది. 101 ఆయుధాల దిగుమతులపై నిషేధాన్ని విధిస్తూ రక్షణ శాఖ మంత్రి ఒక నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. సో స్వదేశీ ఆయుధ పరిశ్రమను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో వివిధ దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న దాదాపు 101 రకాల ఆయుధాలను నిషేధిస్తున్నట్లు. సో ఈ నిషేధం అనేది 2020 నాటికి దశలవారీగా కొనసాగుతుందని ఇక్కడ తెలపడం జరిగింది. సో వీటిలో తేలికపాటి హెలికాప్టర్స్, అదేవిధంగా రవాణా విమానాలు, అదేవిధంగా ఈ జలాంతర్గాములకు సంబంధించిన పరికరాలు, అదేవిధంగా క్రూయిజ్ క్షిపణుల వంటివి ఈ నిషేధంలో ఉన్నాయి. సో ఈ నిషేధానికి సంబంధించి మొత్తం 101 లిస్టును కూడా రిలీజ్ చేయడం జరిగింది కేంద్ర ప్రభుత్వము. సో మన భారతదేశంలో ఆయుధ పరిశ్రమను మరింతగా అభివృద్ధి చేయాలని, మన దేశంలో మేక్ ఇన్ ఇండియా అనే పథకం ద్వారా భారతదేశంలో స్వయం సమృద్ధి సాధించే దిశగా అడుగులు వేయాలని ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇది ఒక కీలకమైన నిర్ణయం అని మనం చెప్పుకోవచ్చును. సో దీనికి సంబంధించి నేను మరికొంత సమాచారాన్ని కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా గతంలో దీనికి సంబంధించి రక్షణ రంగానికి సంబంధించి కూడా నేను ఒక ఆర్టికల్ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఈనాడు ఎడిటోరియల్కి సంబంధించి. సో అదే ఈరోజు మళ్ళీ రిపీట్ అయింది ఇక్కడ. స్వావలంబనతోనే దేశానికి రక్షణ అనే ఎడిటోరియల్ అనేది ఇక్కడ మనకు క్లియర్గా ఇవ్వడం జరుగుతుంది. సో ప్రస్తుతం మన దేశానికి సంబంధించి ఎటువంటి ఒప్పందాలు జరిగాయో ఒకసారి మనం గమనిద్దాం. సో గత 5 సంవత్సరాల కాలంలో 230 రకాల రక్షణ పరికరాల కోసం దాదాపు 3.35 లక్షల కోట్ల విలువైన ఒప్పందాలు జరిగాయని వెల్లడించడం జరిగింది. సో ప్రస్తుతం తీసుకున్న ఈ నిర్ణయం ఏదైతే ఉందో ఈ నిషేధం అనే నిర్ణయము, సో దీని ద్వారా వచ్చే 6 సంవత్సరాల్లో దాదాపు 7 లక్షల కోట్ల విలువైన ఒప్పందాలను మన దేశీయ పరిశ్రమతోనే కుదుర్చుకునే అవకాశం అనేది ఉంది. సో దీని ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థ మెరుగుపడడంతో పాటు
మన రక్షణ రంగానికి సంబంధించిన సమాచారం అనేది ఇతర దేశాలకు వెళ్ళకుండా నిరోధించినట్లు అవుతుంది. సో ఎందుకంటే మనము ఈ రక్షణ రంగానికి సంబంధించి ఆయుధాలను ఎక్కువగా వేరే దేశాలకు ఇస్తున్నందువల్ల మన యొక్క టెక్నాలజీ అనేది వేరే దేశాలకు ఖచ్చితంగా తెలిసి ఉంటుంది. ఎందుకంటే ఆ దేశాలు తయారు చేస్తున్నాయి కాబట్టి. సో మన దేశానికి సంబంధించిన ఈ రక్షణ సమాచారం అనేది పూర్తిగా వాళ్ళ చేతుల్లో ఉండే అవకాశం అనేది ఉంటుంది. సో ఇది రక్షణ పరంగా అంత సమంజసం అయిన విషయం కూడా కాదు. సో ఇది జరిగిన ఒప్పందానికి సంబంధించి సో వీటిలో 1,30,000 కోట్ల చొప్పున ఆర్మీ వైమానిక దళాలకు సంబంధించినవి ఉంటే మరొక 1,40,000 కోట్ల విలువైన వస్తువులు అనేవి నావికా దళానికి చెందిన ఉత్పత్తులు ఉండనున్నాయి. సో దీనికి సంబంధించి గతంలో ఈ స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కూడా ఒక నివేదికను విడుదల చేయడం జరిగింది. ఇది 2018లో విడుదల చేసిన నివేదిక ఇది. ఈ నివేదిక ప్రకారము మన భారతదేశం అనేది 4th లార్జెస్ట్ ఇంపోర్టర్ ఆఫ్ డిఫెన్స్ గూడ్స్ అండ్ సర్వీసెస్, రక్షణ రంగానికి సంబంధించిన వస్తు సేవలను దిగుమతి చేసుకుంటున్న దేశంగా ప్రపంచంలో మన దేశం 4వ స్థానంలో ఉందని ఈ నివేదిక మనకు వెల్లడిస్తుంది. అదేవిధంగా ద ఎస్టిమేట్స్ కమిటీ హ్యాడ్ స్టేటెడ్ దట్ డిపెండెన్స్ ఆన్ ఫారిన్ సప్లయర్స్ ఫర్ మిలిటరీ హార్డ్వేర్ not only results in huge expenditure on imports but makes national security vulnerable as suppliers may not provide weapons during the emergency situations. సో ఎస్టిమేట్స్ కమిటీ అని ఏదైతే ఉందో ఈ అంచనాల కమిటీ అంటారు దీన్ని. ఈ అంచనాల కమిటీ చెప్పిన దాని ప్రకారము మనం ఎక్కువగా ఈ విదేశీ దిగుమతులపై ఎక్కువగా ఆధారపడి ఉండడం వలన మన దేశం మీద ఆర్థికంగా భారం పడడమే కాకుండా మనకు ఎమర్జెన్సీ సిచ్యుయేషన్లో ఈ రక్షణ రంగానికి సంబంధించిన ఈ ఆయుధ సామాగ్రి ఏదైతే ఉందో ఈ ఆయుధ సామాగ్రిని ఈ విదేశీ వెండర్స్ మనకు కరెక్ట్ సమయానికి సప్లై చేయలేకపోతున్నారు. సో దీని ద్వారా దేశ భద్రతకు ముప్పు వాటిల్లే అవసరం ఉందని ఈ అంచనాల కమిటీ 2018లో ఒక నివేదికను కూడా విడుదల చేయడం జరిగింది. సో ఇది ఇటీవల అంటే 2014-15 సంవత్సరం నుంచి 2018-19 సంవత్సరం వరకు మన దేశంలో టోటల్ ప్రొక్యూర్మెంట్ ఏ విధంగా ఉందనేది సో ఫారిన్ అండ్ ఇండియన్ వెండర్స్కి సంబంధించిన సమాచారం ఇది. సో 2014-15 నుంచి ప్రస్తుతం 19 సంవత్సరం వరకు మనం ఇక్కడ పర్సంటేజ్లో గనక గమనిస్తే 2014-15లో 39% ఉన్న పర్సంటేజ్ అనేది 2018-19 సంవత్సరానికి దాదాపు 48.7% చేరిందంటే ఆల్మోస్ట్ 50% వరకు మనం ఈ ఫారిన్ వెండర్స్ నుంచి మనము దిగుమతి చేసుకుంటున్నాం. సో అదేవిధంగా డ్రాఫ్ట్ డిఫెన్స్ ప్రొడక్షన్ పాలసీ 2018 అనే ఒక విధానం అనేది ఉంది మన ఈ రక్షణ రంగానికి సంబంధించి. సో దీనికి సంబంధించి ఈ పాలసీ ఏం చెప్తుందంటే ఇట్ ఎయిమ్స్ టు రెడ్యూస్, ఈ పాలసీ దేన్ని లక్ష్యంగా చేసుకుందంటే రెడ్యూస్ ఇండియాస్ కరెంట్ డిపెండెన్స్ ఆన్ ఇంపోర్ట్స్ అండ్ అచీవ్ సెల్ఫ్ రిలయన్స్ ఆన్ డెవలప్మెంట్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ 13 categories of weapon systems including the fighter aircrafts, warships and missile systems by 2025. సో ఈ డ్రాఫ్ట్ డిఫెన్స్ ప్రొడక్షన్ పాలసీ 2018 ప్రకారము మన భారతదేశం అనేది ఈ దిగుమతులపై తక్కువగా ఆధారపడాలని, సెల్ఫ్ రిలయన్స్ అంటే స్వయం స్వావలంబన సాధించే దిశగా మొత్తం 13 కేటగిరీలలో ఈ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది అభివృద్ధి చేయాలని ఈ డ్రాఫ్ట్ డిఫెన్స్ ప్రొడక్షన్ పాలసీ అనేది ఒక నివేదికను కూడా విడుదల చేయడం జరిగింది. సో ఇన్ ఆర్డర్ టు ఫర్దర్ సెల్ఫ్ రిలయన్స్ అంటే సెల్ఫ్ రిలయన్స్లో భాగంగా ద డిఫెన్స్ సెక్టర్ ద గవర్నమెంట్ హ్యాస్ అలౌడ్ 100% FDI ఇన్ ద డిఫెన్స్ సెక్టర్. ఈ రక్షణ రంగానికి సంబంధించి 100% విదేశీ పెట్టుబడులను అలో చేయడం జరిగింది విత్ 49% అండర్ ద ఆటోమేటిక్ అప్రూవల్ ద్వారా 49% వరకు విదేశీ పెట్టుబడులు పెట్టే అవకాశం అనేది ఉంటుంది ఈ రక్షణ రంగానికి
సంబంధించి. సో ఈ రక్షణ రంగానికి సంబంధించి కమిటీ కూడా ఉంది. ఆ కమిటీ వచ్చేసి ధీరేంద్ర సింగ్ కమిటీ అనే ఒక కమిటీని కూడా గతంలో నియమించడం జరిగింది. ఈ కమిటీ కూడా ఈ రక్షణ రంగ వ్యయాన్ని తగ్గించుకొని మన భారతదేశంలోనే మేక్ ఇన్ ఇండియా అనే పథకం ద్వారా రక్షణ రంగాన్ని మరింత బలోపేతం చేయాలని ఆ కమిటీ కూడా పేర్కొనడం జరిగింది. సో దీనికి సంబంధించి మనము భారతదేశంలోనే ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ అనేది ఒకదాన్ని రూపొందించుకోవడం జరిగింది ఈ రక్షణ రంగ ఉత్పత్తులకు సంబంధించి. అయితే ప్రస్తుతం మన దేశం ఎక్కువగా రష్యా నుంచి అదేవిధంగా ఫ్రాన్స్ నుంచి ఈ రక్షణ రంగానికి సంబంధించిన ఆయుధాలను దిగుమతి చేసుకుంటుంది. సో రీసెంట్గా ఒక రిపోర్టును కూడా విడుదల చేయడం జరిగింది. సో ఎక్కువగా మనము ఈ రష్యా నుంచి ఈ దిగుమతులను ఈ రక్షణ రంగానికి సంబంధించిన దిగుమతులను ఎక్కువగా చేసుకుంటున్నాం. ఎక్కువగా దాదాపు 70% మనము ఈ రష్యా మీదనే డిపెండ్ అయి ఉన్నాము. సో ఈ రక్షణ రంగ ఆయుధ సామాగ్రికి సంబంధించి గత దశాబ్దాల తరబడి రష్యా మీదనే మనం ఎక్కువగా ఆధారపడినాం. సో దీని ద్వారా రష్యాకు అనేది మన దిగుమతులు ఎక్కువగా చేసుకోవడం వలన మన బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ అనేది కూడా మరింతగా పెరిగే అవకాశం అనేది ఉంటుంది. సో విదేశీ చెల్లింపుల అసమతౌల్యం కూడా మరింతగా పెరిగే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి సో మనం ఈ దిగుమతులను తగ్గించుకోవాల్సిన అవసరం అనేది ఉంది. సో దీనికి ముఖ్యంగా ఈ రక్షణ రంగానికి సంబంధించి మన దేశంలో పరిశోధనలను మరింతగా ప్రోత్సహించాల్సిన అవసరం అనేది ఉంది. అదేవిధంగా నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా మరింతగా అభివృద్ధి చేయాల్సిన అవసరం అనేది ఉంటుంది. మన దేశంలో అనేక గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, లైక్ డిఆర్డిఓ లాంటివి. సో ఇవన్నీ నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని మరింతగా అభివృద్ధి చేయాల్సిన అవసరం అనేది ఉంటుంది. సో ఈ రక్షణ రంగానికి సంబంధించి మరికొంత సమాచారం అనేది మీకు సేకరించడం అనేది జరిగింది. బడ్జెట్ కనుక తీసుకుంటే ఈ రక్షణ రంగ బడ్జెట్లో దాదాపు 3 లక్షల కోట్ల బడ్జెట్ను కేటాయించడం అనేది జరిగింది. సో ఇందులో సైనిక దళానికి సంబంధించి ఆధునీకరణకు వెచ్చిస్తున్నది 3వ వంతు ఈ బడ్జెట్లో మనం వెచ్చిస్తున్నాము. అంటే మిగతా 1,00,000 కోట్లు మాత్రమే మిగతా ఈ ఎంప్లాయీస్ శాలరీస్కి వాటికి కేటాయించడం అనేది జరిగింది. సో ప్రపంచంలో రక్షణ రంగం మీద ఎక్కువగా ఖర్చు పెడుతున్న 5 దేశాల్లో మనది 4వ స్థానంలో ఉందని మనం చెప్పుకోవచ్చు. మొట్టమొదటి ప్లేస్లో అమెరికా, ఆ తర్వాత చైనా, సౌదీ అరేబియా, భారత్, ఫ్రాన్స్ అనేవి ఈ రక్షణ రంగానికి ఖర్చు పెడుతున్న దేశాలు, మొదటి 5 దేశాలు. సో మనది 4వ స్థానంలో ఉంది. సో దేశంలో ఉన్న రక్షణ సంస్థలకు సంబంధించి 9 ప్రభుత్వ రంగ సంస్థలు ఉన్నాయి, 39 ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలు ఉన్నాయి, అదేవిధంగా 50 డిఆర్డిఓ ప్రయోగశాలలు అనేవి మన దేశంలో ఉన్నాయి. సో ఈ రక్షణ రంగానికి సంబంధించి కొత్తగా మనము పర్చేస్ చేయబోతున్న క్షిపణి వ్యవస్థల గురించి ఒకసారి తీసుకుంటే నాసామ్స్ 2 వీటిని మనము అమెరికా నుంచి కొనడం జరుగుతుంది. సో వీటి యొక్క విలువ వచ్చేసి 6,000 కోట్లు. S-400 రష్యా నుంచి, దీని విలువ 40,000 కోట్లు. బరాక్ 8 ఇది ఇజ్రాయెల్ నుంచి మనం కొనుగోలు చేస్తున్నాం. దీని యొక్క విలువ వచ్చేసి దాదాపు 29,512 కోట్లు. అంటే దాదాపు 40,000, ఇవి ఒక 30,000 కోట్లు, 76,000 కోట్లు మనం కొత్తగా ఈ క్షిపణులను కొనడానికే మనం ఖర్చు చేస్తున్నాం. సో యుద్ధ విమానాలకు సంబంధించి రఫేల్ యుద్ధ విమానాలను మనం ఇటీవల ఫ్రాన్స్ నుంచి దిగుమతి చేసుకోవడం జరిగింది. సో వీటి యొక్క విలువ వచ్చేసి 58,000 కోట్లుగా ఉంది. రైఫిల్స్కి సంబంధించి ఈ 73,000 సిగ్ సౌవర్ రైఫిల్స్ని మనము అమెరికా నుంచి కొనుగోలు చేయడం జరుగుతుంది. సో వీటి యొక్క విలువ వచ్చేసి దాదాపు 700 కోట్లుగా ఉంది. సో కనుక మనము ఈ రక్షణ రంగానికి సంబంధించి విదేశాలకు మనం భారీగా చెల్లిస్తున్నాం కాబట్టి మన దేశంలోనే ఈ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో సో వీటి యొక్క సాంకేతిక పరిజ్ఞానాన్ని మరింతగా పెంచి మన దేశం అనేది స్వయం స్వావలంబన దిశగా కొనసాగాలని కోరుకుందాం. సో ఇది ఈ ఎడిటోరియల్కు సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇది మీకు గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరంగాను అదేవిధంగా మెయిన్స్ పరంగాను మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
ఇంటర్నల్ సెక్యూరిటీకి సంబంధించి యూపీఎస్సీ సివిల్ సర్వీస్ మెయిన్స్ పరంగా కూడా ఈ ఆర్టికల్ అనేది మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి ఇందులో ఉన్న ముఖ్యమైన పాయింట్స్ అనేవి నోట్ డౌన్ చేసుకొని పెట్టుకోండి. సో మరొక టాపిక్ గనక తీసుకుంటే ఇక్కడ సైంటిస్ట్ ఫైండ్ 77 న్యూ బటర్ఫ్లై స్పీసీస్ ఇన్ మాథేరాన్. సో ఈ మాథేరాన్ అనేది మహారాష్ట్రలో ఉంది. సో దాదాపు 125 సంవత్సరాల తర్వాత బాంబే న్యాచురల్ హిస్టరీ సొసైటీ మరియు సోమియా విద్యా విహార్ యూనివర్సిటీ ఈ రెండు కలిసి ఇక్కడ పరిశోధనలు చేయడం జరిగింది. ఈ పరిశోధనల్లో దాదాపు 140 రకాల జాతులకు చెందిన బటర్ఫ్లైస్ని ఇక్కడ కనుగొనడం అనేది జరిగింది. అండ్ మేడ్ మోర్ 22,000 బటర్ఫ్లై అబ్జర్వేషన్స్ ఎట్ ద ఫేమస్ హిల్ స్టేషన్ ఆఫ్ మాథేరాన్ నోన్ యాజ్ బటర్ఫ్లై డైవర్సిటీ కేంద్రంగా ఉంటుంది ఈ మాథేరాన్ అనేది. సో ఈ మాథేరాన్ అనేది మనకు మహారాష్ట్రలో ఉంది. సో దీనికి సంబంధించి ఇటీవల ఒక జర్నల్ కూడా విడుదల చేయడం జరిగింది. సో ఇక్కడ దాదాపు 77 నూతన రకానికి చెందిన బటర్ఫ్లైస్ని ఇక్కడ కనుగొనడం జరిగింది. ఈ లొకేషన్ మనకు గుర్తుంచుకోవాలి. లొకేషన్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి సరిహద్దుల్లో 30 మంది అని. ఇది సరిహద్దుల్లో ఇటీవల మహిళలను చేర్చిన సందర్భంలో వచ్చిన వార్త ఇది. సో దేశ సరిహద్దుల్లో పహారా కాయడానికి మహిళా సైనికులను తొలిసారిగా ఇక్కడ పహారా వారి యొక్క విధుల్ని ఇక్కడ నిర్వహించడం అనేది జరిగింది పహారాలో భాగంగా. సో ఇక్కడ జమ్మూ కాశ్మీర్లో ఉన్న ఇండియా పాక్ సరిహద్దులో ఈ సెక్యూరిటీ విధుల్లో వీరు పాల్గొనడం అనేది జరిగింది మొట్టమొదటిసారిగా. కాబట్టి మనకి ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. సో మహిళలకు సంబంధించి సరిహద్దుల్లో సైనిక విధులను కేటాయించడం ఇదే మొట్టమొదటిసారి. వీరు పారామిలిటరీ ఫోర్సులో విధులు నిర్వర్తించే అస్సాం రైఫిల్స్కి చెందిన మహిళా సాయుధ దళాల బృందానికి ఈ అవకాశం అనేది దక్కింది. ఈ నేమ్ అనేది మీరు గుర్తుంచుకోవాలి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అస్సాం రైఫిల్స్కి చెందిన మహిళా సాయుధ దళాల బృందం. సో ఈ దళానికి చెందిన 30 మందిని ప్రస్తుతం ఇక్కడ ఎంపిక చేసి వారికి శిక్షణ కూడా ఇవ్వడం జరిగింది. సో వీరిని ఇక్కడ పహారా కాసే విధుల్లో నియమించడం అనేది జరిగింది. సో దీనికి నేతృత్వం వహించే వారు వచ్చేసి మహిళా కెప్టెన్ గురు సిమ్రన్ కౌర్ నేతృత్వంలో ఈ మహిళా సైనిక దళం విధులను నిర్వహిస్తుంది. ఈ పాయింట్ కూడా మనకు చాలా ఇంపార్టెంట్, ఎవరి నేతృత్వంలో అనేది కూడా. సో ఇక వ్యవసాయ యాంత్రీకరణకు సంబంధించి దాదాపు 553 కోట్లను విడుదల చేయడం జరిగింది. సో భారతదేశ వ్యాప్తంగా వ్యవసాయ రంగానికి సంబంధించి వ్యవసాయ పరికరాలు ఏవైతే ఉన్నాయో అందులో నూతన సాంకేతిక పద్ధతులతో యాంత్రీకరణను ప్రోత్సహించే విధంగా కేంద్ర ప్రభుత్వము 553 కోట్లను విడుదల చేయడం జరిగింది. సో దీని యొక్క ప్రధానమైన ఉద్దేశం వచ్చేసి భారతదేశ వ్యాప్తంగా వ్యవసాయ రంగంలో ఉత్పాదకతను మరింతగా పెంచడానికి ఈ వ్యవసాయ యాంత్రీకరణ అనే సబ్ మిషన్ను కేంద్ర ప్రభుత్వము 2014వ సంవత్సరంలో ప్రారంభించడం అనేది జరిగింది. సో 2020-21 బడ్జెట్లో ఈ పథకానికి సంబంధించి 1033 కోట్లు కేటాయిస్తే సో ప్రస్తుతం అందులో 553 కోట్లను విడుదల చేయడం అనేది జరిగింది. సో దీనిని ఎప్పుడు ఏర్పాటు చేశారంటే 2014లో వ్యవసాయ యాంత్రీకరణ సబ్ మిషన్ అని గుర్తుంచుకోవాలి మీరు. సో బడ్జెట్లో దీనికి కేటాయించిన మొత్తం కూడా మనం గుర్తుంచుకోవాలి. 1033 కోట్లను దీనికి కేటాయించడం అనేది జరిగింది. సో దీని యొక్క ప్రధానమైన ఉద్దేశం వచ్చేసి మన భారతదేశంలో సన్న మరియు చిన్నకారు రైతులు అనేవి చాలా ఎక్కువ పర్సంటేజ్లో ఉంటారు. సో వీరికి ఈ వ్యవసాయ యాంత్రీకరణకు సంబంధించి వీరి దగ్గర పెట్టుబడులు అనేవి చాలా ఎక్కువగా ఉండవు. సో ఇది వీరికి భారీ ఖర్చుతో కూడుకున్న పని కాబట్టి ఈ వ్యవసాయ యంత్ర సామాగ్రిని అద్దెకు తీసుకునే విధంగా ఈ వ్యవసాయ యంత్ర పరికరాలను వీరికి సమకూర్చడం అనేది జరుగుతుంది. సో దీనికి సంబంధించి ఒక యాప్ను కూడా విడుదల చేయడం జరిగింది. సిహెచ్సి ఫార్మ్ మెషినరీ అనే యాప్ను గతంలో దీన్ని రూపొందించడం అనేది జరిగింది. సో బహుళ భాషల్లో ఈ యాప్ అనేది ఉండేది. సో దీనిని మరింతగా ఆధునీకరించి ఫార్మ్స్ యాప్ అనే యాప్ను అందుబాటులోకి తీసుకురావడం అనేది జరిగింది.
నెక్స్ట్ వచ్చేసి ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన కరెంట్ అఫైర్స్. క్లియర్గా చూడండి, ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించింది. సో నేను ఇక్కడ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన కరెంట్ అఫైర్స్ అనేవి విడివిడిగా మీకు చెప్పడం జరుగుతుంది. సో ఎంఎస్ఎంఈలకు సంబంధించి వైఎస్ఆర్ నవోదయం అనే పథకాన్ని గతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము ప్రారంభించడం అనేది జరిగింది. ప్రస్తుతం దీనికి సంబంధించి కొంత ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ వైఎస్ఆర్ నవోదయం అనే పథకానికి సంబంధించి సూక్ష్మ మరియు చిన్న మధ్య తరహా పరిశ్రమలను ఆర్థికంగా ఆదుకునేందుకు ఈ పథకాన్ని స్థాపించడం అనేది జరిగింది. సో ఆర్థిక కష్టాల్లో ఉన్న ఎంఎస్ఎంఈలకు ఈ పథకం అనేది చేయూతనిస్తుంది. ఈ పథకం ద్వారా సుమారు రాష్ట్రంలో ఉన్న 80,000 యూనిట్లు ప్రయోజనం పొందే అవకాశం అనేది ఉంది. తద్వారా రాష్ట్రంలో అనేక లక్షల మందికి ఉపాధి కూడా కలిగే అవకాశం అనే ఉద్దేశంతో ఈ పథకాన్ని ప్రారంభించడం అనేది జరిగింది. సో ఈ పథకంలో రుణాలు తీర్చలేని యూనిట్లు ఏవైతే ఉన్నాయో ఈ యూనిట్లను ఈ పథకంలో భాగంగా గుర్తించే బాధ్యతను కలెక్టర్లు మరియు జిల్లా లీడ్ బ్యాంకులకు అప్పగించడం అనేది జరిగింది. ఇది గుర్తుంచుకోవాలి, కలెక్టర్స్ అదేవిధంగా డిస్ట్రిక్ట్ లీడ్ బ్యాంక్స్. సో ఈ పరిశ్రమలను గుర్తించిన తర్వాత వీరిని ఈ పథకంలో చేరుస్తారు. సో గరిష్టంగా 25 కోట్ల వరకు రుణం తీసుకున్న ఈ ఎంఎస్ఎంఈలు ఏవైతే ఉన్నాయో సో వీటికి ఈ పథకం అనేది వర్తిస్తుంది. ఈ రుణాలు తీర్చలేని ఈ పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో రుణాలు తీర్చని క్రమంలో ఇవి నిరర్ధక ఆస్తులుగా మారే సందర్భం ఉంది. సో వీటి నుంచి కాపాడడానికి వన్ టైం రీస్ట్రక్చరింగ్ కింద పునరుద్ధరించేందుకు కావలసిన ఆర్థిక సహాయాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకం ద్వారా అందిస్తుంది. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి పారిశ్రామిక అభివృద్ధికి దిక్సూచి అని. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన కరెంట్ అఫైర్స్. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పారిశ్రామికంగా మరింతగా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా నూతన పారిశ్రామిక విధానాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రూపొందించడం జరిగింది. సో దీనిని ఇంకా విడుదల చేయలేదు కాబట్టి అందులో ఉన్న ముఖ్యమైన కీలకమైన అంశాలు ఒకసారి మనం చూసుకుందాం. సో నూతన పారిశ్రామిక విధానానికి సంబంధించి ప్రధానమైన అంశాలు కనుక మనం తీసుకుంటే వెనుకబడిన వర్గాల యొక్క మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించే విధంగా అన్ని ప్రాంతాల యొక్క సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా ఈ విధానం రూపొందించారు. ఫార్మా, టెక్స్టైల్, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్స్, పెట్రోకెమికల్స్ రంగాలతో పాటు ఇతర 10 రంగాల్లో కూడా పెట్టుబడులు పెట్టే విధంగా ఈ పథకం అనేది ఉంటుంది. సో బొమ్మల తయారీకి సంబంధించి ఫర్నిచర్, ఫుట్వేర్, లెదర్, మెషినరీ, ఏరోస్పేస్, డిఫెన్స్ వంటి రంగాలను కూడా పెట్టుబడులు ఆకర్షించాలనే ఉద్దేశంతో ఈ విధానాన్ని రూపొందించారు. సో పెట్టుబడులు పెట్టిన వారు నష్టపోకుండా పూర్తిగా హ్యాండ్ హోల్డింగ్ అందించేలా చర్యలు కూడా తీసుకొనున్నారు ఈ విధానంలో. సో 2020-23కు రూపొందించిన ఈ పారిశ్రామిక విధానాన్ని విడుదల చేయనున్నారు. దీనికి సంబంధించి అనేక రాయితీలను కూడా కల్పించడం అనేది జరిగింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, మహిళా పారిశ్రామికవేత్తలకు ప్రత్యేకమైన రాయితీలను కల్పించనున్నారు. కనీసం 10 మందికి, ఈ నెంబర్ గుర్తుంచుకోండి, 10 మందికి ఉపాధి కల్పించేలా మహిళా పారిశ్రామికవేత్తలకు సగం ధరకే భూమి, స్టాంపు డ్యూటీ ఇవి మినహాయించడం అనేది జరుగుతుంది. 5 ఏళ్ల పాటు విద్యుత్ సబ్సిడీతో పాటు అనేక రాయితీలను కూడా వీరికి కల్పించడం అనేది జరుగుతుంది. ఎంఎస్ఎంఈలకు సంబంధించి 100% స్టాంపు డ్యూటీని, 5 సంవత్సరాల పాటు 100% ఎస్జీఎస్టీతో మినహాయింపుతో పాటు వారికి సంబంధించి వడ్డీ రాయితీ, విద్యుత్ సబ్సిడీ, నాలా ఛార్జీలో కొంత మినహాయింపును కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ పాయింట్స్ అన్ని చాలా క్లియర్గా గుర్తుంచుకోవాలి. సో వీటి మీదనే ఎగ్జామ్స్లో అడిగే అవకాశం ఉంటుంది. ఏపీ ఎకానమీకి సంబంధించి 2000 మందికి పైగా ఉపాధి కల్పించే పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో ఆ పరిశ్రమలకు 100%, 1000 నుంచి 2000 మందికి ఉపాధి కల్పించే పరిశ్రమలకు 75%, 1000 మంది వరకు
ఉపాధి కల్పిస్తే వారికి 50% జీఎస్టీ నుంచి మినహాయింపు ఇవ్వనున్నారు. పారిశ్రామిక పార్కులు ఏవైతే ఉన్నాయో ఎకనామిక్ పార్క్స్, ఇండస్ట్రియల్ పార్క్స్లో 16.2% ఎస్సీలకు, 6% ఎస్టీలకు కేటాయిస్తారు. ఈ పర్సంటేజ్ చాలా చాలా ఇంపార్టెంట్, దీన్ని గుర్తుంచుకోండి. అదేవిధంగా ఈ పరిశ్రమలకు కావలసిన నైపుణ్యం, కావలసిన మానవ వనరులను అందించడం కోసం 30% స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ని, అదేవిధంగా 2 స్కిల్డ్ వర్సిటీలని, ఒక డిజిటల్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ను ఏర్పాటు చేయనున్నారు. నెక్స్ట్ ఇది కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన కరెంట్ అఫైర్సే. వచ్చే 10 ఏళ్లలో 6,000 మెగావాట్ల విద్యుత్ అని మనకి ఇక్కడ ప్రధానంగా ఇవ్వడం జరిగింది. సో కేంద్రం మార్గదర్శకాలతో హైడల్ విద్యుత్తును ప్రోత్సహించనుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము. సో వచ్చే 10 ఏళ్లలో రాష్ట్రంలో మరో 6,000 మెగావాట్ల జల విద్యుత్ ఉత్పత్తి చేయాలని ఇంధన శాఖ లక్ష్యంగా నిర్ణయించడం అనేది జరిగింది. సో దీనికి సంబంధించి 2030 జల విద్యుత్ ఉత్పత్తి ప్రణాళికకు సంబంధించిన వివరాలను ఇక్కడ తెలపడం జరిగింది. ప్రస్తుతం మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1700 మెగావాట్ల జల విద్యుత్ అనేది ఉత్పత్తి అవుతుంది. సో 2030 నాటికి దీనిని 7,700 మెగావాట్లకు పెంచనున్నారు. సో ప్రస్తుతం ఎంత అంటే 1700, ఈ నెంబర్ గుర్తుంచుకోవాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1700 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. 2030 నాటికి దీన్ని 7,700కు పెంచనున్నారు. సో మార్చ్కండ్ కేంద్రం నుంచి మనకు ఒక యూనిట్కు 90 పైసలకే విద్యుత్తును కొనుగోలు చేయడం అనేది జరుగుతుంది. సో ఈ పునరుత్పాదక ఇంధన వనరుల పీపీఏలు చేసుకోవాలంటే దాదాపు 30% వరకు స్థిర విద్యుత్ అంటే 24 గంటలు ఉత్పత్తి చేయగల విద్యుత్తును అందుబాటులో ఉండాలని కేంద్రం తాజాగా మార్గదర్శకాలు కూడా విడుదల చేయడం జరిగింది. సో రాష్ట్రంలో ప్రస్తుతం 10,000 మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్లను నెలకొల్పుతున్నారు. మరో 10,000 మెగావాట్లకు పైగా సౌర మరియు పవన విద్యుత్ ఉత్పత్తికి ప్రణాళికలను రూపొందిస్తున్నారు. సో ఈ క్రమంలో దాదాపు 6,000 మెగావాట్ల జల విద్యుత్ ఉత్పత్తి అనేది కూడా మన రాష్ట్రానికి చాలా అవసరం కాబట్టి సో ఈ జల విద్యుత్ ఉత్పత్తిని కూడా ప్రోత్సహించనున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. నెక్స్ట్ టాపిక్ తీసుకుంటే ఇది హిస్టరీకి సంబంధించిన టాపిక్. ఇది దాదాపు 2,200 ఏళ్ల నాటి బ్రాహ్మీ శాసనం. ఇది తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన కరెంట్ అఫైర్స్గా గుర్తుంచుకోండి. సో తెలంగాణ చరిత్రకు సంబంధించి మరొక కీలకమైన శాసనం అనేది లభించింది. ఈ శాసనానికి సంబంధించిన సమాచారం మనకు చాలా ఇంపార్టెంట్. ప్రస్తుతం ఇది కామారెడ్డి జిల్లాలోని మాల్ తుమ్మెద అనే గ్రామంలో క్రీస్తు పూర్వము 2వ శతాబ్దం నాటి ఒక లఘు శాసనం అనేది పురావస్తు శాస్త్రవేత్తలు ఇక్కడ కనుగొనడం జరిగింది. సో పురావస్తు నిపుణుడు, బుద్ధవనం ప్రాజెక్ట్ కన్సల్టెంట్ అయిన ఎంఏ శ్రీనివాస్ గారు ఈ పరిశోధనలో భాగంగా ఈ శాసనాన్ని అన్వేషించడం అనేది జరిగింది. సో ఈ శాసనం ప్రకారము ఇది అశోక బ్రాహ్మీ లిపిలో ఉన్న శాసనం. ఇది ప్రాకృత భాషలో 5 అక్షరాలు ఉన్నాయి. ఇది తొలి శాతవాహనుల శాసనం అని మనకి ఇక్కడ తెలుస్తుంది. ఈ శాసనంపై మాధవ చంద అనే ఒక వ్యక్తి పేరు కూడా రాసి ఉంది. సో తెలంగాణకు సంబంధించిన శాసనాల్లో ఇదే అతి పురాతనమైన శాసనం అని కూడా ఇక్కడ ప్రకటించడం అనేది జరిగింది. సో దీనికి సంబంధించి ఇంకా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది భవిష్యత్తులో రానుంది. సో ఇక నెక్స్ట్ టాపిక్ తీసుకుంటే తెలంగాణ జనాభాకు సంబంధించి 2018 సివిల్ రిజిస్ట్రేషన్ గణాంకాలను విడుదల చేయడం జరిగింది. సో ఇది మనకు ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. 2018వ సంవత్సరం నాటికి తెలంగాణ రాష్ట్ర జనాభా 3,72,00,000గా ఉందని ఇక్కడ పేర్కొనడం జరిగింది ఈ నివేదికలో. సో కేంద్ర జనాభా లెక్కల విభాగం తాజాగా 2018 సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ గణాంకాలను విడుదల చేయడం జరిగింది. సో దీని ప్రకారము ఆడపిల్లల జననాలతో పోలిస్తే మగపిల్లల జననాల రేట్ 2% ఎక్కువగా ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో. సో గ్రామాలతో పోలిస్తే పట్టణ ప్రాంతాల్లో 67% అధిక ప్రసవాలు జరిగాయని ఈ నివేదిక తెలియజేస్తుంది. జననాలు 100% నమోదవుతుంటాయి.
మరణాల నమోదు అనేది 58.2%కే పరిమితమైంది. సో ఆంధ్రప్రదేశ్ని గమనిస్తే జననాలు 89.3% ఉంటే మరణాలు 100%కి జరుగుతున్నాయి. సో ఇది గమనించాలి మనం. రాష్ట్రంలో ప్రతి 1000 మంది పురుషులకు 924 మంది మహిళలు ఉన్నారు. ఇది తెలంగాణ రాష్ట్రంలో. సో తెలంగాణ దేశంలో 20వ స్థానంలో నిలిచింది స్త్రీ పురుష నిష్పత్తిలో. ఇవన్నీ మనకు ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. సో ఇక నెక్స్ట్ టాపిక్ తీసుకుంటే అయోధ్య రామ మందిరానికి సంబంధించి సో 2.1 టన్నుల గంట అని మనకి ఇక్కడ ప్రధానంగా కనిపిస్తుంది. అయితే మనకి ఇక్కడ ముఖ్యంగా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు అవసరమైన అంశాన్ని ఇందులోంచి తీసుకోవాలి. సో ఈ గంటకు సంబంధించి దీని యొక్క డిజైనర్ పేరు అనేది మనకు చాలా ఇంపార్టెంట్. సో ఆ డిజైనర్ వచ్చేసి ఇక్బాల్ మిస్త్రీ. ఈ డిజైనర్ దీన్ని రూపొందించడం జరుగుతుంది. సో ఇది దేశంలోని అతిపెద్ద గంటల్లో ఒకటిగా మనం చెప్పుకోవచ్చును. దీని యొక్క బరువు వచ్చేసి 2100 కిలోలుగా ఉంటుంది దీని యొక్క బరువు. సో ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన జలేసర్ అనే పట్టణానికి చెందిన కళాకారులు ఈ గంటను తయారు చేయడం అనేది జరుగుతుంది. సో జలేసర్ మున్సిపల్ కార్పొరేషన్ రామ మందిరానికి కానుకగా ఈ గంటను అందజేయనుంది. సో ఈ గంట శబ్దం సుమారు 15 కిలోమీటర్ల దూరం వరకు వినిపిస్తుంది. సో ఈ గంటకు సంబంధించి దీన్ని తయారు చేసేవారు దయాల్ కుటుంబానికి చెందినవారు. సో వీరు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉంటారు. సో గత కొన్ని తరాలుగా వీరి యొక్క ప్రధానమైన వృత్తి వచ్చేసి ఈ గుడికి సంబంధించిన గంటలను తయారు చేయడము. సో ప్రస్తుతం ఈ అయోధ్య రామాలయానికి సంబంధించిన గంటను కూడా వీరు తయారు చేస్తున్నారు. సో గతంలో మనము గుజరాత్లో ఉన్న గుజరాత్ రాష్ట్రానికి చెందిన చంద్రకాంత్ సోంపుర అనే కుటుంబానికి చెందిన వారు అయోధ్య రామాలయానికి సంబంధించిన డిజైన్ను రూపొందించడం జరిగింది. వారు వచ్చేసి సోంపుర కుటుంబీకులుగా మనం చెప్పుకోవచ్చును. సో ప్రస్తుతం ఈ దయాల్ కుటుంబీకులు ఈ గంటను తయారు చేస్తున్నారు. సో ఇక్కడ డిజైనర్ వచ్చేసి ఇక్బాల్ మిస్త్రీ. సో ఇక ఈరోజు క్వశ్చన్స్కి సంబంధించి ఈ క్రింది వాటిని పరిశీలించండి. ఫస్ట్ క్వశ్చన్. సో 2020-21 బడ్జెట్ ప్రకారము దేశంలో తయారు కాని ఆయుధాలను దిగుమతి చేసుకునేటప్పుడు వాటిపై కస్టమ్ డ్యూటీని మినహాయించారు. ఇది మొదటి స్టేట్మెంట్. సెకండ్ స్టేట్మెంట్, రక్షణ రంగంలో సేకరణకు సంబంధించి నూతన విధానాల రూపకల్పన కోసం న్యూ డిఫెన్స్ ప్రొక్యూర్మెంట్ పాలసీని బిపిన్ రావత్ కమిటీని నియమించడం అనేది జరిగింది ఈ పాలసీ కోసం. సో ఇందులో సరైన వాటిని గుర్తించండి. నెక్స్ట్ టాపిక్ తీసుకుంటే అండమాన్ నికోబార్ దీవుల అనుసంధానానికి చెన్నై పోర్ట్ బ్లేర్ల మధ్య సబ్మెరైన్ ఆప్టికల్ కేబుల్ ప్రాజెక్ట్ను చేపట్టారు. ఇదొక ఫస్ట్ స్టేట్మెంట్. సెకండ్ స్టేట్మెంట్, అండమాన్ నికోబార్లో ఉన్న మొత్తం 7 ద్వీపాలను ఈ ప్రాజెక్టుకు అనుసంధానం చేయనున్నారు. ఇది సెకండ్ స్టేట్మెంట్. సో ఇందులో కరెక్ట్ స్టేట్మెంట్ని గుర్తించండి. ఇక మూడవ క్వశ్చన్ తీసుకుంటే ప్రస్తుతం క్విట్ ఇండియా ఉద్యమం అనేది 78 సంవత్సరాలుగా పూర్తి చేసుకున్న సందర్భంలో ఈ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. సో ఆగస్ట్ 8, 1942న కోల్కతాలోని గోవాలియా ట్యాంకు మైదానం చేసిన క్విట్ ఇండియా ప్రసంగంలో దేశ స్వేచ్ఛ కోసం డూ ఆర్ డై అనే నినాదాన్ని ఇచ్చారు. క్విట్ ఇండియా అనే పదాన్ని మొదటిసారిగా గాంధీజీ ఉపయోగించారు. సో ఇందులో కరెక్ట్ స్టేట్మెంట్ని గుర్తించండి. సో ఈ క్వశ్చన్స్కి మీరు ఖచ్చితంగా కామెంట్స్లో ఆన్సర్స్ ఇవ్వండి. సో తద్వారా మీకు కూడా క్వశ్చన్స్ అనేవి ప్రాక్టీస్ చేసినట్లు అవుతుంది. సో ఈ విధంగా ప్రాక్టీస్ చేయడం వల్ల మీకు ఈజీగా ఈ క్వశ్చన్స్ అనేవి గుర్తుండిపోయే అవకాశం అనేది ఉంటుంది. అదేవిధంగా ఈ క్వశ్చన్కి సంబంధించిన సమాచారం అనేది కూడా మీరు కొంత చదువుతారు కాబట్టి మీకు ఈజీగా గుర్తుంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ క్వశ్చన్స్ అనేవి అటెంప్ట్ చేయండి. ఏకేఎస్, ఐఏఎస్, యూపీఎస్సి సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్స్కి సంబంధించి ప్రిలిమ్స్ మరియు మెయిన్స్కి కోచింగ్ని అందజేయడం జరుగుతుంది. సో ఇందులో భాగంగా మీకు ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ జనరల్ స్టడీస్, అదేవిధంగా సివిల్ సర్వీసెస్ యాప్ట్యూడ్ టెస్ట్ అంటే సిసాట్ పేపర్ ఏదైతే ఉందో ఆ పేపర్కు సంబంధించిన కోచింగ్, మరియు ఎస్ఏకి సంబంధించి వివిధ ఆప్షనల్ సబ్జెక్ట్స్ ఆంథ్రోపాలజీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, పొలిటికల్ సైన్స్, జోగ్రఫీ, తెలుగు లిటరేచర్, సోషాలజీ మరియు మిగతా ఆప్షనల్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఆప్షనల్ సబ్జెక్ట్స్కి
అదేవిధంగా సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్కి సంబంధించి టెస్ట్ సిరీస్ని కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. టెస్ట్ సిరీస్ అనేది మీకు ప్రిలిమ్స్ మరియు మెయిన్స్కి సపరేట్గా టెస్ట్ సిరీస్ అనేది ఉంటుంది. సో ఈ యూపీఎస్సి సంబంధించి కోర్స్ అనేది మీకు ప్రజెంట్ ఆన్లైన్లో మీకు అవైలబుల్గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఏపీపీఎస్సి మరియు టీఎస్పీఎస్సికి సంబంధించి ఏకేఎస్ ఐఏఎస్ అందించే కోర్సులు వచ్చేసి గ్రూప్ 1 మరియు గ్రూప్ 2కి సంబంధించి కోర్సెస్ మీకు అవైలబుల్గా ఉంటాయి. ప్రిలిమ్స్ మరియు మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు అదేవిధంగా సబ్జెక్టుల వారీగా కూడా మీకు ఈ కోర్సెస్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. ప్రిలిమ్స్ పరంగా, మెయిన్స్ పరంగా. అదేవిధంగా ఏపీపీఎస్సి మరియు టీఎస్పీఎస్సికి సంబంధించి గ్రూప్ 1 మరియు గ్రూప్ 2కి ఈ టెస్ట్ సిరీస్ అనేది కూడా మీకు అవైలబుల్గా ఉంటుంది. తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలో ఈ కోచింగ్ అనేది మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఇది ఏపీపీఎస్సి గ్రూప్ 1 టెస్ట్ సిరీస్కి సంబంధించి మెయిన్స్ టెస్ట్ సిరీస్. సో దీనిలో మొత్తం 25 టెస్టులు ఉంటాయి. టెస్టులతో పాటు టెస్ట్ డిస్కషన్ కూడా మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ మెయిన్స్ టెస్ట్ సిరీస్ వచ్చేసి మీకు ముఖ్యంగా ఏపీపీఎస్సి మెయిన్స్ ఎగ్జామ్లో మరింత మార్కులను స్కోర్ చేసే విధంగా ఈ ఏపీపీఎస్సి టెస్ట్ సిరీస్ క్వశ్చన్స్ అనేవి రూపొందించడం అనేది జరిగింది. ఇందులో సబ్జెక్ట్కి సంబంధించి అదేవిధంగా వివిధ కరెంట్ అఫైర్స్కి సంబంధించిన క్వశ్చన్స్ని కూడా మీకు అనుసంధానం చేసి ఈ క్వశ్చన్ పేపర్స్ని రూపొందించడం అనేది జరిగింది. కాబట్టి ఈ టెస్ట్ సిరీస్ అనేది మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. సో దీనికి సంబంధించి సమాచారం కోసం ఈ కింద ఇచ్చిన వెబ్సైట్ని మీరు విజిట్ చేయవచ్చు. అదేవిధంగా 8448449709 అనే నెంబర్కు మీరు కాల్ చేస్తే మీకు ఈ కోర్సెస్కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు అవైలబుల్గా ఉంటుంది. అదేవిధంగా ఏకేఎస్ ఐఏఎస్కి సంబంధించి ఏకేఎస్ ఐఏఎస్ ఎడ్యునేషన్ అనే యాప్ని మీరు గూగుల్ ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకుంటే ఆన్లైన్ కోర్సెస్ మరియు మెటీరియల్ అనేది మీకు అవైలబుల్గా ఉంటుంది. సో ఇది మనకి ఈరోజు మొత్తంగా ఉన్న కరెంట్ అఫైర్స్. ఈ కరెంట్ అఫైర్స్ అనేవి మీకు డైలీ అప్డేట్ కావాలంటే ఏకేఎస్ ఐఏఎస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు డైలీ అప్డేట్స్ అనేవి వస్తాయి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. This video is brought to you by AKS IAS.